ముఖ్య గమనిక దేవుని బిడ్డలారా, శ్రీకాకుళం 27, 28, 29, 30 4 దినాలు జరిగే సభలు మరి క్యాన్సిల్ అవటం జరిగింది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అనుకున్నాం. దాని తర్వాత అక్కడ కొంచెం ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు రిక్వెస్ట్ చేస్తే వేరే గ్రౌండ్ అనుకున్నాం. కానీ మరి పరిస్థితులు ఏంటంటే అక్కడ దైవజనులు అందరూ కష్టపడ్డారు. పాపం వారు ఎంతగానో ప్రార్థన చేశారు, అన్నిట్లో ముందున్నారు. శ్రీకాకుళం సేవకుల యొక్క సహకారం ఉంది. అయితే రెండవదిగా మరి అక్కడ జరిగే పరిస్థితులు అంటే ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి మరి వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు రిక్వెస్ట్ చేశారు. ఏమనంటే ఇప్పుడు పెడితే మేము 144 సెక్షన్ ఉంది అక్కడ కాబట్టి కష్టము, తర్వాత మీరు ఎప్పుడైనా పెట్టుకోండి అన్నప్పుడు మనం కూడా దాన్ని మరి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కదా. దేవుడు మనకిచ్చిన అధికారానికి కూడా లోబడాలని బైబిల్ చెప్తుంది కాబట్టి మనం కూడా సహకరించడానికి ఆ మీటింగ్స్ క్యాన్సిల్ చేయం. వేరే గ్రౌండ్ అయినా క్యాన్సిల్ చేసాం. కాబట్టి మరలా శ్రీకాకుళం రాబో కాలంలో ఉంటుందండి. కానీ ఎంతోమంది దైవజనులు పాపం అక్కడ బిడ్డలు చాలా ప్రయాసపడ్డారు. వారందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ప్రభు మీ ప్రయాసాన్ని వ్యర్థపరచడు. శ్రీకాకుళం ప్రజలు, ఆత్మీయులు, దైవజనులు ఎవ్వరు మరి మీరు కృంగిపోవద్దు. దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ సమయంలో తప్పకుండా మనం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టడానికి కలిసి పనిచేద్దాం. ఇది ఈ యొక్క ప్రకటన అందరికీ కూడా తెలియచేయండి. ఈ ముఖ్య విషయం అందరికీ కూడా మరి పాస్ చేయండి, వారికి కూడా తెలియాలి కాబట్టి తెలియజేస్తున్నాం. దేవుడు మీ అందరినీ, ముఖ్యంగా దైవజనులు, శ్రీకాకుళం ప్రజలని, దైవ సేవకుల్ని, సహకరించిన వారిని, ప్రార్థించిన వారిని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించిన గాక. ఈ మార్పును గమనించి ఈ మార్పు అందరికీ తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.